ఆహ్, నాదెళ్ల మనోహర్ నిన్న ఈ పేదలకి జగనన్న ఇళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ ప్రదేశంలో పరిశీలించారు. ఏదైతే స్థలం 1కి 3 రెట్లు ఇచ్చినటువంటిది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి వచ్చినాయి. వాళ్ళ అంతు తేలుస్తామన్నారు. చట్ట ప్రకారం అందులో చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకు అంటే యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్సే ఒక భూమి ఒకళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకుంటే భూసేకరణ ప్రకారం దానికి 3 రెట్లు ఇవ్వాలి. అయితే ఆ వ్యక్తులు వేరే వాళ్ళ దగ్గర కొన్నారు. అది నేరం కాదు. ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. అది ఎథికల్, అదే అనెథికల్, ఖచ్చితంగా దాన్ని విమర్శించవచ్చు, దాని మీద కామెంట్లు చేయొచ్చు. అదే సందర్భంలో ఎవరి దగ్గర నుంచి ప్రభుత్వం భూమి సేకరించిందో వాళ్ళ దగ్గరికి 3 రెట్లు అన్నటువంటిది ప్రభుత్వం ఆదేశాలే కాబట్టి ఇచ్చి తీరాల్సిందే. ఇది కాబట్టి ఆ విషయం మీద విమర్శించడంలో తప్పులేదు. ఎథికల్గా వాళ్ళు పాటించలేదు, అనెథికల్గా వ్యవహరించారని విమర్శించడంలో కూడా తప్పులేదు. ఫస్ట్ కావాల్సింది ఇప్పుడు ఆ ఇళ్ళు పూర్తి చేయడం. ఎందుకంటే టిట్కో ఇళ్ళ గురించి మనం విమర్శిస్తున్నాం. టిట్కో ఇళ్ళు దాదాపు ప్రారంభించినటువంటి వాటిలో 1,00,000 ఇళ్ళు వరకు జగన్ ఇచ్చాడు. 5 ఏళ్లలో చంద్రబాబు ప్రారంభించి వదిలేసిన వాటి మొదట్లో ఇవ్వలేదు, కానీ చివరిలోకి ఇచ్చుకొచ్చాడు. బట్ అదే సందర్భంలో మిగతా ఇళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి రాజీవ్ గురక్కాల్పై ఇళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు చంద్రబాబు ఆపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్ళు పూర్తి చేశాడు, 1,00,000 ఇచ్చాడు. అట్లాగే పేదలకి అంటూ ఒక గూడు అన్నటువంటిది రావాల్సి ఉంది. ఇప్పుడు ఇది మనం రాజకీయ అవసరాలు లేదా రాజకీయ కోపాలతో ఆ పేదల గూడుని తీసేస్తే ప్రమాదకరం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారికి ఉంది. ఆ సమస్య పరిష్కరించడం అన్నది ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యం.